ఓం శాంతి. మురళీ తారీఖు ఆగస్టు 8, 2020. ఉదయం మురళి బాప్దాదా మధువనం. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలారా, తండ్రి ఎలాగైతే మార్గదర్శకులో అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని చూపించాలి. గుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి. ప్రశ్న: ఈ తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఇందులో ఏ పాత్రధారిని కొత్తగా చేర్చేందుకు కానీ తీసేందుకు కానీ సాధ్యం లేదు. మోక్షం ఎవ్వరికీ లభించదు. ఈ రాకపోకల చక్రంలో మేము రాకూడదు అని ఎవరైనా అంటే కొద్ది సమయం వరకు మాత్రమే అది సాధ్యం. కానీ పాత్ర నుండి పూర్తిగా ఎవ్వరూ విడుదల అవ్వలేరు. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసునని బాబా చెప్తారు. ఓం శాంతి. భోళానాథుడని ఎవరిని అంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సంగమయుగ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. కలియుగ మనుషులకు కొంచెం కూడా తెలియదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడే ఆ జ్ఞానం తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను, అనంతమైన వారసత్వం ఇస్తాను. దానిని మీరిప్పుడు తీసుకుంటున్నారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ కారు, తక్కువ కారు. అందరికీ తమ తమ పాత్ర లభించింది. ఎవరు మోక్షమును పొందలేరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మంలోకి వెళతారు. బౌద్ధులు, క్రైస్తవులు స్వర్గంలోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. వారి ధర్మస్థాపకులు వచ్చినప్పుడే వారి పాత్ర ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రపంచంలోని మనుషులంతా ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారు. అంటే వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు. మనుషులే తెలుసుకుంటారు కదా. ఇది మనుషులు నటించే నాటకశాల. ప్రతి ఆత్మ నిర్వాణ ధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వాణ ధామానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తుంది. బుద్ధుడు నిర్వాణంలోకి వెళ్ళారని అంటారు. అంటే బుద్ధిని శరీరం అంటూ వెళ్ళజాలదు, ఆత్మ వెళుతుంది. కానీ ఏ ఆత్మ వెళ్ళలేదని బాబా అర్థం చేయిస్తున్నారు. నాటకం నుండి బయటపడలేరు, మోక్షం పొందలేరు. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా కదా. కొందరు మనుషులు మోక్షం లభిస్తుందని దాని కొరకు పురుషార్థం చేస్తూ ఉంటారు. జైనులు మోక్షం కొరకు పురుషార్థం చేస్తూ ఉంటారు. వారికి తమ ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వారికి తమ గురువు ఉంటారు. వారందరూ ఆ గురువునే నమ్ముతారు. కానీ మోక్షము ఎవరికీ లభించదు. మనము ఈ డ్రామాలో పాత్రధారులమని మీకు తెలుసు. మనం ఎప్పుడు వచ్చామో, ఎలా వెళతామో ఇది ఎవ్వరికీ తెలియదు. జంతువులకైతే తెలియదు కదా. మేము పాత్రధారులమని మనుషులే చెప్తారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడ ఆత్మలు కర్మలు చేస్తాయి. ఆత్మలున్న చోటును కర్మక్షేత్రమని అనరు. అది నిరాకారి ప్రపంచం. అక్కడ ఏ ఆటపాటలు ఉండవు, ఏ కర్మ ఉండదు. నిరాకార ప్రపంచం నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆ పాత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. ప్రళయం ఎప్పుడూ జరగదు. మహాభారత యుద్ధంలో యాదవులు, కౌరవులు మరణించారని, కేవలం 5 పాండవులే మిగిలారని, వారు కూడా
పర్వతాలపై కరిగిపోయారని, ఇంకేమీ మిగల్లేదని శాస్త్రాల్లో రాసేశారు. అందువలన ప్రళయం జరిగిందని భావిస్తారు. ఈ కథలన్నీ వారు కూర్చుని తయారు చేశారు. తర్వాత సముద్రంలో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటనవ్రేలు చీకుతూ వచ్చినట్లు చూపిస్తారు. అయితే అతని నుండి ప్రపంచం ఎలా జన్మిస్తుంది? మనుషులు ఏది విన్నా అది సత్యమేనని అంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. భక్తులకు ఫలమునిచ్చేవాడు భగవంతుడు ఒక్కడేనని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కొందరు ముక్తికి, కొందరు జీవన్ముక్తికి వెళ్ళిపోతారు. ప్రతి పాత్రధారి ఆత్మ తన పాత్ర వచ్చినప్పుడు మళ్ళీ క్రిందికి వస్తుంది. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మాకు రచయిత, రచనల గురించి తెలియదని అంటారు. డ్రామాలో పాత్రధారులై ఉండి దాని ఆది మధ్యాంతాల గురించి, దాని గడువు గురించి తెలియదనడం బుద్ధిహీనతే కదా. అర్థము చేయించిన అర్థం చేసుకోరు. 84 లక్షలని అనుకున్న కారణంగా గడువును లక్షల సంవత్సరాలకు పెంచేశారు. బాబా ద్వారా కల్పకల్పము వచ్చి స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీతో కలిసాం. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ విశ్వాధికారులుగా అవుతారు. మేము విశ్వానికి అధికారులమని ప్రజలు కూడా అంటారు. మీరు విశ్వానికి అధికారులుగా అయినప్పుడు చంద్రవంశీ రాజ్యం ఉండదు. పిల్లలైన మీరు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మనుషులు భక్తి మార్గంలో ఎవరిని పూజిస్తారో వారిని గురించే తెలియదు. ఎవరి భక్తిని చేయవలసి ఉంటుందో వారి చరిత్రను కూడా తెలుసుకోవలసి ఉంటుంది కదా. పిల్లలైన మీరిప్పుడు అందరి చరిత్రను తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు తండ్రివారిగా అయ్యారు. తండ్రి జీవన కథ గురించి తెలుసు. ఆ తండ్రి పతిత పావనులు, ముక్తిదాత, మార్గదర్శకులు. మిమ్మల్ని పాండవులని అంటారు. మీరందరికీ మార్గదర్శకులుగా అవుతారు. అంధులకు ఊతకర్రగా అయ్యి అందరికీ మార్గం చూపిస్తారు. తండ్రి వలె పిల్లలు కూడా మార్గదర్శకులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. మీరు ఆత్మలు, వారు పరమాత్మ. వారి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి. భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం. మనమే దేవతలుగా ఉండేవారం. 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యాం. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది జ్ఞాన యజ్ఞం. భారతదేశంలో యజ్ఞాలు చాలా రచిస్తారు. అందులో ముఖ్యంగా ఆర్య సమాజం వారు చాలా యజ్ఞాలు రచిస్తారు. ఇప్పుడు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో పాత ప్రపంచం పూర్తిగా సమాప్తమైపోతుంది. ఏ వస్తువు పనికిరాదు. సతయుగంలో అన్నీ నూతనమైనవే ఉంటాయి. ఇక్కడ ఎంత మురికి ఉంది. మనుషులు ఎంత మురికిగా ఉంటారు. ధనవంతులు చాలా మంచి మహళ్లలో ఉంటారు. పేదవారు పాపం ఎంతో మురికిలో, గుడిసెలలో పడి ఉంటారు. ఇప్పుడు ఈ గుడిసెలను పడదోసి మరో స్థానం ఇచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు. ఖాళీ చేయలేదంటే బలవంతంగా ఖాళీ చేయిస్తారు. పేదలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి కూడా స్థిరమైన సుఖం లేదు. ఒకవేళ స్థిరమైన సుఖం ఉంటే అది కాకిరెట్టకు సమానమైన సుఖమని ఎందుకంటారు? శివ భగవాను వాచ, నేను ఈ మాటల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నాను. మాటలపై కలశం పెట్టాను. వారు అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. కానీ మీది ప్రవృత్తి మార్గం.
మీరు సత్యసత్యమైన బ్రాహ్మణులు. అందరినీ జ్ఞాన చితిపై కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయస్తులుగా అవుతున్నారు. అసురీ సాంప్రదాయం అంటే రావణ రాజ్యం. గాంధీజీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవారు. ఓ పతిత పావన రెండి అని పిలుస్తారు, కానీ స్వయాన్ని పతితులమని భావించరు. తండ్రి పిల్లలను మేల్కొల్పుతున్నారు. మీరు గాఢాంధకారం నుండి వెలుగులోకి వచ్చేశారు. గంగా స్నానం చేస్తే పావనమవుతామని మనుషులు భావిస్తారు. అలాగే గంగలో పూర్తి హరిద్వారంలోని మురికి వచ్చి చేరుతుంది. తర్వాత ఆ మురికినే పొలాలకు తీసుకెళ్తారు. సత్యయుగంలో ఇలాంటి పనులు జరగవు. అక్కడ లెక్క లేనంత ధాన్యం ఉంటుంది. ధనము ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. బాబా అనుభవీ కదా. మొదట ధాన్యము ఎంత చౌకగా లభించేది. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు కనుక ప్రతి వస్తువు చౌకగా ఉంటుంది. అందుకే తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవ్వాలి. అందుకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. స్వయాన్ని మీరు ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలోనే మలినం చేరడం వల్ల పూర్తి అపవిత్రమైపోతుంది. ఎవరు పూర్తి పారసబుద్ధిగా ఉండేవారో వారే ఇప్పుడు రాతి బుద్ధిగా అయ్యారు. పిల్లలైన మీరిప్పుడు రాతినాథుల నుండి పారసనాథులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇది ఇనుపయుగ విశ్వం. తండ్రి కూర్చుని పిల్లల్ని పారసపురానికి యజమానులుగా చేస్తారు. ఇక్కడి ఇన్ని మహళ్ళు, అంతస్తులు మొదలైనవేవీ పనికిరావని మీకు తెలుసు. అన్నీ సమాప్తమైపోతాయి. మరి అసలు ఇక్కడ ఏముంది? అమెరికా వద్ద ఎంత బంగారం ఉంది. ఇక్కడ మాతల వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్పును బంగారం రూపంలో తీర్చవలసి ఉంటుంది. మీ వద్ద అక్కడ బంగారమే బంగారం ఉంటుంది. ఇక్కడ గవ్వలు, అక్కడ వజ్రాలు ఉంటాయి. దీనిని ఇనుప యుగమని అంటారు. భారతదేశమే అవినాశీ ఖండం, ఎప్పుడూ నాశనం అవ్వదు. భారతదేశమే సర్వశ్రేష్టమైనది. మాతలైన మీరు పూర్తి విశ్వాన్ని ఉద్ధరిస్తారు. మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం వినాశనం అవ్వాలి. ఇవి ఎంత తెలుసుకోవాల్సిన విషయాలు. శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. ఏమీ వదలరాదు. బాబా చెప్తున్నారు, అన్ని పనులు చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భక్తి మార్గంలో కూడా మీరు ప్రియుడైన నన్ను, మీరు వచ్చి మమ్మల్ని వికారుల నుండి పవిత్రంగా తయారు చేయండి అని స్మృతి చేస్తూ వచ్చారు. వారిని ప్రయాణికుడు అని కూడా అంటారు. మీరందరూ ప్రయాణికులే కదా. అది మీ ఇల్లు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. బాబా చెప్తున్నారు, మీరు అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు. అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్తారు. మళ్ళీ కొత్తగా మీరు వస్తారు. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతారు. అంతేకాక అంత శ్రేష్టమైన పదవిని కూడా పొందుతారు. మాతలకైతే తీరిక ఉంటుంది. పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాల వైపే పరిగెడుతూ ఉంటుంది. అందుకే తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు. ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వము, నువ్వు వారి దాసివి అని చెప్తారు. ఇప్పుడు మాతలైన మిమ్మల్ని మళ్ళీ ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. నారీమణులైన మీరే భారతదేశాన్ని ఉద్ధరిస్తారు. ఈ ప్రపంచంలోకి రాకపోకల నుండి విడుదల అవ్వవచ్చునా అని కొంతమంది బాబాను అడుగుతారు. అవును, కానీ కొంత సమయం వరకు మాత్రమే అని బాబా చెప్తారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు ఆల్రౌండర్లు. ఆది నుండి అంత్యం వరకు పాత్రను అభినయిస్తారు. మిగిలిన వారు ముక్తిధామంలో ఉంటారు.
వారి పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. వారు స్వర్గంలోకి వెళ్ళేవారు కాదు. రాకపోకల నుండి ముక్తి అని చివరిలో వచ్చి వెళ్ళిపోయే వారికి చెప్పవచ్చు. వారు జ్ఞానం మొదలైన వినలేరు. ప్రారంభం నుండి అంత్యం వరకు పాత్రను అభినయించిన వారు మాత్రమే వింటారు. మాకిదే ఇష్టమని కొందరు అంటారు. మేము అక్కడే కూర్చొని ఉంటాం. కానీ అలా జరగదు. డ్రామాలో నిర్ణయమే ఉంది. వెళ్ళి మళ్ళీ చివరిలో తప్పకుండా వస్తారు. మిగిలిన సమయం అంతా శాంతిధామంలో ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సత్యమైన బ్రాహ్మణులుగా అయి అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగించాలి. జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము: నిరంతర స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా పిల్ల చేష్టలను సమాప్తం చేసే వానప్రస్థీభవ. వివరణ: చిన్న చిన్న విషయాల్లో అమూల్యమైన సంగమ సమయాన్ని పోగొట్టుకోవడం పిల్ల చేష్టలు వంటిది. ఇప్పుడు చేష్టలు శోభించవు. వానప్రస్థంలో కేవలం ఒకే కార్యం ఉంటుంది: తండ్రి స్మృతి మరియు సేవ. ఈ రెండు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. లేచిన నిద్రించిన సదా స్మృతి మరియు సేవ. నిరంతరం ఈ బ్యాలెన్స్ ఉండాలి. త్రికాలదర్శులుగా అయ్యి బాల్యంలోని విషయాలను లేక పిల్లల సంస్కారాలను సమాప్తి సమారోహం చేయండి. అప్పుడు వానప్రస్థులని అంటారు. స్లోగన్: సర్వప్రాప్తులతో సంపన్న ఆత్మల గుర్తు సంతుష్టత. తృప్తిగా ఉండండి, తృప్తిపరచండి. సర్వప్రాప్తులతో సంపన్న ఆత్మల గుర్తు సంతుష్టత లేదా తృప్తి. తృప్తిగా ఉండండి, తృప్తిపరచండి. అచ్చా. ఓం శాంతి.